Namaste, welcome to Master Key TV Special Drive. Father of modern India, Chief Architect of Indian Constitution, Baba Saheb Dr. B.R. Ambedkar మార్చి 18వ తేదీ 1956లో ఆగ్రా సమావేశంలో ప్రతిపాదించిన ప్రఖ్యాత సిద్ధాంతం పే బ్యాక్ టు సొసైటీ స్ఫూర్తితో అక్టోబర్ 2000 నాటికి ఆదాయ పన్నుల శాఖలో అత్యున్నత స్థాయిలో అధికారిక పనిచేసిన డాక్టర్ కె శివభాగ్యారావు ఆలోచనలకు ప్రతిరూపమే స్నేహ స్వచ్ఛంద సంస్థ ఆవిర్భావం. బాబాసాహెబ్ చెప్పిన పే బ్యాక్ టు సొసైటీ ఉద్దేశం రిజర్వేషన్ ఫలాలను ముందుగా అందుకున్న తరం రిజర్వేషన్ ఫలాలు అందని వారికి వాళ్ల పిల్లలకు జ్ఞానం, సమయం, డబ్బు వీటిలో ఏదైనా కనీసం ఒకటి తమ సామాజిక బాధ్యతగా అందించాలని ప్రతిపాదించారు. తద్వారా వేల సంవత్సరాల బానిసత్వం, దోపిడీల వలన సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన జాతుల అభ్యున్నతికి, ప్రగతికి రిజర్వేషన్ ఫలాలు పొందిన ప్రతి ఒక్కరికి సహకరించిన వారవుతారని బాబాసాహెబ్ ఆదేశించారు. స్నేహ క్లబ్ ఏర్పడిన సందర్భంగా స్పెషల్ స్టోరీ. ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేయడానికి, సామాజిక న్యాయం కోసం పోరాడడానికి, సాంస్కృతిక విషయాలపై పోరాటాలు చేయడానికి వేదికలున్నాయి. కానీ పే బ్యాక్ టు సొసైటీ అమలు చేయడానికి ఒక వేదికంటూ లేకపోవటం డాక్టర్ శివభాగ్యారావు ఆలోచించేలా చేసింది. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూస్తూ కూర్చుంటే ప్రగతి అసాధ్యం. భావ సారూప్యం గల వ్యక్తులతో కలిసి ఒక వేదికను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. వీరు ఆలోచనల్లో పడిన నిస్వార్థపు బీజం నేడు స్నేహ గ్రూపుగా శాఖోపశాఖలై విస్తరించింది. నాడు నేడు వేల మంది ఈ మంచి పనికి మద్దతుగా నిలబడగా స్నేహ సంస్థ ఏర్పాటు వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది లబ్ధి పొందగలుగుతున్నారు.
ఒకే భావజాలం కలిగిన ఎక్కువ మంది ఒక సంస్థగా ఏర్పడితే విస్తృతంగా సహాయ కార్యక్రమాలు చేయగలుగుతామని ఆలోచించి తొలిసారిగా అక్టోబర్ 14, 2000 సంవత్సరం నాడు అన్ని డిపార్ట్మెంట్లలోని ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉన్నతాధికారులతో వైజాగ్ తాజ్ హోటల్లో తన స్వంత ఖర్చులతో డాక్టర్ శివభాగ్యారావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ తొలి సమావేశంలో 3 ప్రతిపాదనలు చేయడం జరిగింది. తర్వాత రెండవ సమావేశం నవంబర్ 4, 2000 సంవత్సరంలో అదే విశాఖపట్నంలోని హోటల్ దసపల్లాలో మరికొంత ఎక్కువ మంది సభ్యులతో పెద్ద స్థాయిలో సమావేశం కావటం జరిగింది. ఇక్కడ ఎటువంటి అభిప్రాయం రాలేదు. చివరగా ఫిబ్రవరి 2001లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ విశాఖపట్నంలో జరిగిన 5వ సమావేశంలో 7 సభ్యుల బృందంతో ఎస్సీ, ఎస్టీ ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆపరేటివ్ కమిటీ అని నా క్యాబిన్ లోనే నామకరణం జరిగిందని డాక్టర్ కె శివభాగ్యారావు చెప్పారు. ఇదే పేరుతో మే 1, 2001 నాడు సంస్థ పేరు రిజిస్ట్రేషన్ చేయించాం. సంస్థ పేరు నిడివి ఎక్కువగా ఉన్నదన్న కారణంగా అదే సంవత్సరం సవరించి వ్రాయడానికి పిలవడానికి సులభంగా ఉండేందుకు రెండవ పేరుగా స్నేహ క్లబ్ గా నిర్ణయించారు. స్నేహ అంటే ఒక స్నేహితుల సమూహమని అర్థం కాబట్టి కష్టంలో ఉన్న వారిని ఒక స్నేహితుడిలా ఆదుకుంటుందని అర్థం స్ఫురించే విధంగా ఆ పేరును రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. మార్చి 18, 1956 ఆగ్రా సమావేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా ఏ కులాన్ని కానీ మరింకే మతాన్ని కానీ విమర్శించకుండా పే బ్యాక్ టు సొసైటీ ఈ ఆశయం కోసం పనిచేయాలని ఒక రూల్ గా పెట్టుకోవటం జరిగింది. ఉద్యోగుల నుండి విరాళాలు పెరగాలంటే అదే విధంగా ఎక్కువ మందిని ఈ సేవా కార్యక్రమాల్లో భాగస్తులను చేయాలంటే విరాళాలు ఇచ్చేవారికి ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు తప్పనిసరి. అందుకనే డోనర్స్ కు ట్యాక్స్ మినహాయింపు వర్తించేలా అనుమతి తీసుకున్నామని తెలిపారు. సామాజిక స్పృహతో సామాజిక బాధ్యతను సంస్థలో సభ్యులైన వారి స్వంత నిధులతోనే నిర్వహిస్తూ ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నా ఏ పత్రికలోనూ ఈ కార్యక్రమాల గురించిన
కనీస వార్త కూడా రాయటం లేదు. దీంతో 2001లోనే ఒక పేజీతో ఇన్ హౌస్ మ్యాగజైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని స్నేహ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కె శోభాగ్యారావు బహుశన గారు అన్నారు. నెలనెలా ప్రచురించే ఈ ఒక్క పేజీ మాసపత్రికలో స్నేహ ఆధ్వర్యంలో చేసిన యాక్టివిటీస్, ఆ నెలలో స్వీకరించిన విరాళాలు, కొత్తగా చేరిన సభ్యత్వ వివరాలతో ప్రచురించడం జరిగేది. స్నేహ పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపస్లు నిర్వహించి కుల ప్రాతిపదికన కాకుండా ఆర్థికంగా వెనుకబాటుతనంతో పేదరికంతో బాధపడుతున్న విద్యార్థులకు చేయూతనిస్తూ విశాఖపట్నంలో ఎంసెట్, హెచ్సెట్, ఎస్సీ, ఎస్ఎస్ఏ శిక్షణ అందించడం స్నేహ కార్యక్రమాల్లో భాగమైంది. స్నేహ సంస్థ పేరు మీద జరుగుతున్న సామాజిక కార్యక్రమాలపై డాక్టర్ కె శోభాగ్యారావు కాకినాడ వెళ్లారు. అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులు స్నేహ సంస్థ విస్తరణలో భాగస్వాములు కావడానికి సుముఖంగా ఉన్నామని వారితో తెలియజేసి స్నేహ సంస్థ సభ్యత్వాన్ని తీసుకున్నారు. అదేవిధంగా మండల కేంద్రాల్లో ఉన్న మండల స్థాయి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులు స్నేహ కార్యకలాపాలను స్ఫూర్తిగా తీసుకొని వారు సేవా కార్యక్రమాలు చేయటానికి నడుం బిగించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిని కేంద్రీకరించారు. అదేవిధంగా విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి, వారిలో స్ఫూర్తిని రగిలించడానికి వారంలో ఒకసారి ఇదే విధంగా ప్రభుత్వ హాస్టల్స్ లో చదువుకొని క్రింది స్థాయి నుండి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించిన వారిని విద్యార్థులతో పరిచయ కార్యక్రమాలు చేపట్టేవారు. లాయర్, ఎస్ఐ, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వంటి వారిని పిల్లలకు చూపించడం, వారితో మాట్లాడించడం ద్వారా వారిలో చిన్నప్పుడే అటువంటి జాబ్ సాధించాలి అనే పట్టుదల కలిగించాలనేది స్నేహ ఆలోచన. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచెస్ లోనూ సమీకరించిన విరాళాలతో
సేవా కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు చేస్తూ ఆఫీసు నిర్వహణ, ప్రయాణ ఖర్చులన్నీ వ్యక్తిగతంగా పెట్టుకోవాలి అనే రూల్ను క్రమశిక్షణగా పాటించటం వల్ల అతి తక్కువ సమయంలోనే మెరుగైన సేవా కార్యక్రమాలు చేయగలిగామని స్నేహ అధ్యక్షులుగా డాక్టర్ కె శివభాగ్యారావు గారు అన్నారు. స్నేహ ఒక సంస్థగా పురుడు పోసుకుని సరిగ్గా నేటికి 2 దశాబ్దాలు వెనక్కి తిరుగు చూసుకుంటే ఎంతో సంతృప్తి. ఒకే భావజాలంతో కలిసి నడిచిన వ్యక్తులు, సామాజికంగా సాధించిన విజయాలు, ఎస్సీ ఎస్టీలలో తీసుకువచ్చిన అవగాహన, ప్రస్తుతం బీసీలను కూడా కలుపుకుని బహుజన రాజ్య సాధన కోసం విరామ మెరుగని ప్రయత్నం అయినా ఏర్పరచుకున్న లక్ష్యం సమున్నతమైంది కాబట్టి మరింత విస్తృతంగా పనిచేయవలసి ఉంది. 2008లో ప్రమోషన్ మీద చెన్నై వెళ్లిన డాక్టర్ శివభాగ్యారావు గారు అక్కడ కూడా అంబేద్కరిస్టులతో కలిసి స్నేహ క్లబ్ ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా సంస్థ కార్యకలాపాల అకౌంటబిలిటీ కోసం 4 పేజీలతో స్నేహ మ్యాగజైన్ ను ప్రచురించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్నేహ మ్యాగజైన్ కూడా సంస్థ కార్యకలాపాలు విస్తృతం కావడంతో 12 పేజీలుగా ప్రచురించబడింది. అయితే ఇక స్నేహ సంస్థ తరపున ఒక మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేసుకోవటం ద్వారా మన సభ్యులంతా పిల్లల పెళ్లి సంబంధాల కోసం చక్కని వేదికగా ఉపయోగపడుతుందని అనుకున్న తడవుగా 2003లో విశాఖపట్నంలో స్నేహ మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేయటం జరిగింది. స్నేహ విస్తరణలో భాగంగా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నప్పుడు అనంతపూర్, కర్నూలు ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఆఫీసర్స్ మాత్రమే కాదు ఏ క్యాడర్ ఉద్యోగులైనా సభ్యత్వం తీసుకునేలా సవరణ చేయాలని రిక్వెస్ట్ చేశారు. అప్పటి నుండి స్థాయి భేదాలు లేకుండా స్నేహ సంస్థలో ప్రభుత్వోద్యోగులు ఎవరైనా సభ్యులు కావచ్చని కొత్త రూల్ను తీసుకువచ్చామని డాక్టర్ కె శివభాగ్యారావు గారు చెప్పారు.
బంధువు ఉన్నవారి దగ్గర ఉండటం సమస్యగా ఉందని చెప్పడంతో విద్యార్థుల సౌకర్యార్థం 2004 డార్మెంటరీ ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా అకామిడేషన్ విషయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యను చెప్పగా అప్పుడు డాక్టర్ కె శివభాగ్యరావు గారు వారి స్వంత ఇంటిలో ఒక పోర్షన్ ను గెస్ట్ హౌస్ లా స్నేహ సభ్యుల కోసం కేటాయించారు. 2014 దశాబ్ది ఉత్సవాల్లో స్నేహ సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ, స్నేహ గవర్నర్, స్నేహ డిప్యూటీ గవర్నర్ వంటి బాధ్యతలతో ఒక నిర్మాణాన్ని పెట్టుకున్నామన్నారు. స్నేహ సంస్థలో ఎవరైనా ఒక పదవి బాధ్యతను చేపట్టే ముందు స్నేహ సంస్థకు ప్రత్యేకతకు ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. అలాగే స్నేహ ప్రార్థనా గీతం కూడా ఉంది. ప్రతి సమావేశానికి ముందు ఈ ప్రార్థనా గీతం ఆలాపనతోనే కార్యక్రమాలు ఆరంభమవుతాయి. సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి సెంట్రల్ కమిటీ నేషనల్ చైర్మన్ స్నేహ క్లబ్ ఎన్ జంగాలయ్య గారికి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ పిఎం రాజ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా జనరల్ సెక్రటరీ కేవీ గారికి ఈ స్నేహ డైరీని తీసేందుకు ఆర్థికంగా సహకరించినటువంటి స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ కెఎస్ భాగ్యరావు గారికి మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కంటిన్యూస్గా స్నేహ క్లబ్ డైరీ ఎవ్రీ ఇయర్ మేము తీస్తున్నాము స్నేహ తరఫు నుంచి. ఈ సంవత్సరం కూడా చక్కగా చేయడం జరిగింది. అందరికీ మరొక యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్న అందరికీ కూడా స్నేహ సంస్థ 2001లోనే ఒక ప్రశస్తమైన నినాదం, పుస్తకం లేక చదువు ఆగకూడదు, సహకరిద్దాం. అంటే విద్యార్థులెవరూ ఆర్థిక సమస్యతో చదువుకు దూరం కాకూడదు అనేది ఈ నినాదం వెనుక ఉన్న అసలు వాస్తవం. స్నేహ సంస్థ 2003లో మరో నినాదంతో ముందుకొచ్చింది. మనలో మనం సహాయం చేసుకుంటూ మనవారికి చట్ట పరిధిలో సహకరిద్దాం. అదేవిధంగా సేవారంగం వైపు యువతను, ఉద్యోగులను ఆకర్షించడానికి ఎత్తుకున్న మరో నినాదం సేవ చేసేవారు రాజు. ఇలా విభిన్న పద్ధతుల్లో వినూత్నమైన విధానాలతో, నినాదాలతో స్నేహ క్లబ్ తన ప్రత్యేకతను నిలబెట్టుకుని 20 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. స్నేహ విధుల నిర్వహణలోనూ, బాధ్యతల పంపిణీలోనూ ప్రజాస్వామ్యయుతమైన విధానాలను కొనసాగిస్తుంది.
మించి స్నేహ క్లబ్ విశిష్టత, వారు అనుసరిస్తున్న మూల సిద్ధాంతం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదిత పే బ్యాక్ టు సొసైటీ. స్నేహ కార్యకలాపాలు ఈ సిద్ధాంతం ప్రాతిపదికన మొదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీకి సంబంధించి అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల సహకారంతో నడుస్తున్న, చదువుల్లో వెనుకబడుతున్న పేద విద్యార్థుల కుల మతాలు పరిగణలోకి తీసుకోకుండా వారికి విద్య, ఉద్యోగాల సాధనలో సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఈ స్నేహ క్లబ్ సారథ్యంలో కేవలం అణగారిన వర్గాల విద్యార్థులే కాదు, లబ్ధి పొందిన వారిలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు వెనుకబడిన సామాజిక వర్గాల విద్యార్థులు కూడా ఉన్నారు. చాలా మందికి డబ్బు ఉన్నా సేవ చేసే మనసు లేకపోవచ్చు. సహాయం చేయగలిగే మనసున్న వారికి ఆర్థిక వెసులుబాటు లేకపోవచ్చు, లేదా రెండు అవకాశం ఉన్న వారికి సమయం కల్పించుకోగలిగే నిర్వహణ సామర్థ్యం లేకపోవచ్చు. ఈ మూడు పరిస్థితులను అధిగమిస్తూ ఇంతటి విస్తృతమైన సేవా వ్యవస్థను రూపకల్పన చేసిన డాక్టర్ కె శివభాగ్యరావు నిఖాసైన అంబేద్కరిస్టుగా శిఖరాయమానమైన వ్యక్తిత్వంతో లక్షల మంది విద్యార్థులకు, ఉద్యోగులకు ఆదర్శనీయంగా నిలుస్తున్నారు. వారి మానస పుత్రిక స్నేహ సంస్థ 2 దశాబ్దాల పండుగకు ప్రతి ఒక్కరూ ఆ వితరణశీలికి జై భీములు తెలియచేద్దాం. జై భీమ్ సార్. స్నేహ క్లబ్ నేషనల్ ప్రెసిడెంట్ పిఎం రాజు, స్నేహ క్లబ్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ రజనీకాంత్, స్నేహ క్లబ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ శ్యామ్ సుందర్, స్నేహ గ్రూప్ సీఈఓ ఏ పున్నారావుల సారథ్యంలో స్నేహ క్లబ్ ముందుకు దూసుకు వెళ్తోంది. స్నేహ క్లబ్ సభ్యులతో పాటు సమాజంలో బహుజనులందరినీ అభివృద్ధి పథంలో తీసుకెళ్తోంది. జై భీమ్.
ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ మాస్టర్ కే టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.